నమస్తే రామచంద్రమూర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఎప్పుడైతే మోడీ గారు చెప్పారో అప్పటి నుంచి గోల్డ్ ప్రైస్ అక్కడే కన్సాలిడేషన్ అవుతున్న సిట్యుయేషన్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే తగ్గే ఛాన్స్ ఉందంటారా? మీ ప్రకారంగా గోల్డ్ పెరుగుతుందా? తగ్గుతుందా? యాక్చువల్‌గా అండి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఏదైతే వద్దు అంటారో అది ఎక్కువ చేస్తారు. అవును. సో జనరల్‌గా అందుకని ఏంటంటే ఇది ఎక్కువ పెరిగే ఛాన్సే ఉంది. ఇంటర్నేషనల్‌గా కూడా చూసుకుంటే ఇప్పుడు రేపు ఫెడ్ మీటింగ్ జరిగితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే గోల్డ్ రేట్లు పెరుగుతాయి. అవును. అలాగే ఇప్పుడు వార్ తగ్గిందనుకోండి, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గాయనుకోండి, ఆటోమేటిక్‌గా డాలర్ డౌన్ అవుద్ది, గోల్డ్ పెరుగుతది. సో గోల్డ్ పెరగటానికి ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి ఇంటర్నేషనల్‌గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గోల్డ్ అనేది ఇండియా కంట్రోల్ చేయదు ప్రైసెస్‌ని. మొత్తం వరల్డ్ వైడ్ కంట్రోల్ అవుతాయి. కాకపోతే ఇండియన్స్ ఎక్కువ కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా అన్ని కంట్రీస్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి. కాబట్టి గోల్డ్ ఒకవేళ తగ్గినా ఇప్పుడు 1,50,000, 1,40,000 వరకు ఏమైనా రావచ్చేమో కానీ 1,00,000 అలాంటివి అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా $4,800 దగ్గర ఉంది. అంతకుముందు 4,000 కూడా రావట్లేదు. 4,500 మేజర్ సపోర్ట్. హ్మ్. కాబట్టి అదే సపోర్ట్ మెయింటైన్ అవుతుంది. మనకి రూపీ కూడా వీక్ అవుతుంది. కాబట్టి అటు అన్ని గోల్డ్‌కి పాజిటివ్ న్యూస్‌లే ఉన్నాయి. అటు రూపీ వీక్ అవుతుంది, ఇటు క్రూడ్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతుంది. ఇవన్నిటికి కూడా సిగ్నల్స్ ఏంటంటే గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో గోల్డ్ ఈసారి ఏంటంటే గోల్డ్‌ని టార్గెట్ చేశారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ గోల్డ్ మీద కూడా ట్యాక్స్ ఏయటం గానీ, గోల్డ్ ఎంత ఉంది ఇండివిడ్యువల్‌గా మెజర్ చేయటం గానీ, సో ఇది కూడా ఒక అసెట్‌లు ఇంతవరకు గోల్డ్ మీద మనకి ఇన్‌కమ్ మీద ట్యాక్స్ ఎలాగో దాని మీద స్క్రూటినీ చేయలా. సో ఇప్పుడు అది కూడా డిస్క్లోజ్ చేయమనే పరిస్థితి వస్తది. సో అదంతా కూడా మానిటరింగ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా ట్యాక్స్‌లా తీసుకొచ్చారంటే నీకు ఎంత గోల్డ్ ఉంది డిస్క్లోజ్ చేయాలి. దాని మీద ఏంటనేది ఇంక నెక్స్ట్ నుంచి కూడా గోల్డ్‌ని కూడా వీళ్ళు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయటం వల్ల ఇక ఒకసారి టార్గెట్ చేశారంటే ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి గోల్డ్ గురించి మాట్లాడుతున్నారంటే ఏంటి నెక్స్ట్ ఆల్మోస్ట్ గోల్డ్ మీద స్క్రూటినీ అయితే ఉంటుంది. ఇక అందరం కూడా ఎంత కొన్నాం ఏంటి అదంతా కూడా చెప్పాల్సొస్తుంది. ఆర్గనైజ్డ్ వేలోకి వెళ్ళిపోతుంది. దాని మీద కూడా ట్యాక్స్, జీఎస్టీ ఇది కూడా తీసుకొని గవర్నమెంట్ కొంత బెనిఫిట్ తీసుకునే ఛాన్సెస్ చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు గోల్డ్ అంటే అవేవి చేయట్లేదు కాబట్టి ఇది తగ్గించుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే వారు అసలు ఇజ్రాయెల్ ఆ ఏరియా అసలు గల్ఫ్ మొత్తం కూడా అంతా బిజినెస్ అంతా అవును. ఆగిపోయింది. ఇటు చూస్తే 5 ఏళ్ల నుంచి ఈ రష్యాను, ఉక్రెయిన్ ఫైటింగ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా ఎక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ లేదు. ఓన్లీ ట్రంప్ ఇక ఆయన వచ్చిన కాడి నుంచి అందరినీ ఈ ఒక మోనోపొలీలాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వట్లే ఎవరికీ. అవును. సో ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఇయన్నీ. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే కంట్రోల్ అవుతుందో అవన్నీ చేసుకుందాం అని చెప్పి ఆయన అంటే పిలుపునిస్తున్నారు. దానికి రీజన్ ఇప్పుడు ఫారెన్ టూర్స్ కానీ, హ్మ్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ హ్మ్. సో ఇదొక రీజన్ అంటారా? అవును. ఇదంతా ఏంటంటే రీజన్ ఏంటంటే అయితే ఏంటంటే ఫారెన్ టూరిస్ట్ డొమెస్టిక్ వెడ్డింగ్ వల్ల ఏమవుతుంది డొమెస్టిక్ ఒక పెళ్లి జరిగిందనుకోండి చాలా మందికి డబ్బులొస్తాయి. యెస్. చాలా సెక్టార్స్ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు నేనే మ్యారేజ్ చేస్తున్నట్టు చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా! సో అది ఆపొద్దు. ఫారెన్ టూర్స్ ఆపాలి. అంటే ఏదైతే డాలర్ కన్వర్షన్ అవుతుందో అవి ఆపమంటున్నారు. ఇండియన్ ప్రొడక్ట్స్‌ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. యెస్. ఇండియన్ ప్రొడక్ట్స్ ఇది బానే ఉంది. ఇది ఎప్పటినుంచో మన 1947 నుంచి ఉంది. ఇండియన్ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయండి ఇవన్నీ. మేక్ ఇన్ ఇండియా. ఎంకరేజ్ చేయమంటే ఇప్పుడు మనం చీప్ ప్రొడక్ట్ కొనలేం కదా! అవును. సో ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే ఆ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్స్ ఏమన్నా తక్కువ రేట్‌కి ఏం రావట్లేదు కదా! లేదు. ఓకే. తక్కువ రేట్‌కి వచ్చినా ఆ క్వాలిటీ తగ్గిపోతున్నాయి. అవును. అంటే ఆయన చెప్పేదేంటంటే మనము ఏదో ఇప్పుడేంటంటే మనమేదో వేరే వాళ్ళ కోసం అంటే పేట్రియాటిజం వేరు. మనం ఇప్పుడు క్వాలిటీని మిస్ చేసుకోవటం వేరు కదా! అవును. ఇప్పుడు ఖద్దరు బట్టలే ఒక క్వాలిటీ ఉన్నాయనుకోండి కొనుక్కుంటాం. సో, ఆ పెట్రియాటిజం అందరం యాక్సెప్ట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ లేకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మిగతా వాళ్ళు ఇండియన్ వెండర్స్ దాన్ని మిస్‌యూజ్ చేస్తే సో, అవును. దాన్ని కూడా వాళ్ళు మంచి క్వాలిటీ ఇచ్చారనుకోండి రేట్ ఏమైనా తగ్గించినా క్వాలిటీ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఎక్కువ ఏం చేస్తాం ఫారెన్ గూడ్స్ ఏదో ఒకటో రెండో కొంటాం గానీ, ఎక్కువ మనం డొమెస్టికే వాడుతున్నాం. అవును. సో, చాలా వరకు మనం అయ్యే వాడుతున్నాం అందరం కూడా. సో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత తగ్గించి అంటే ఇదైతే మైండ్‌లో పెట్టుకొని తగ్గించుకోవటం అనేది ఓకే. ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నాం. సో థాంక్ యూ సార్. నా సోషల్ పోస్ట్ హుహు. వచ్చినందుకు. థాంక్ యూ అండి. నమస్తే.